నైతిక విలువల బోధన విద్యార్థులకు ఆల్రెడీ మానవత చేస్తున్న కార్యక్రమం. ఇటీవల మేము విద్యానిధి అని విద్యార్థుల బాగోగుల కోసం ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల కోసం ప్రారంభించిన విభాగం విద్యానిధి. సో మెరుగైన సమాజంలో విద్య చాలా కీలక పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు కానీ మహిళలకు కానీ విద్యతో పాటు ఉపాధి అవకాశాలు ఉంటే ఆ దేశం చాలా అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుంది. అందులో భాగంగా ప్రతిభ కలిగిన దుర్గ అనే పాప డిగ్రీలో 92% మార్కులు ఉత్తీర్ణత సాధించింది. పాప తను ఆ ప్రతిభను ప్రోత్సహించేందుకు గాను ఆర్థిక చేయడం అందించేందుకు గాను ఈరోజు తను ఐబీటీలో బ్యాంక్ కోచింగ్ తీసుకోవడానికి సిద్ధపడింది. సో మా దాదైనటువంటి మన పింగళి భాగ్యలక్ష్మి గారు ఈరోజు ఇక్కడే ఉన్నారు. వారు గిరిభూషణ్ రావు గారు వారి భర్త గారి సహకారంతో ఈరోజు ఈ పాపకి ఆర్థిక సేవలు అందజేయడం జరుగుతుంది. సో ఈ పాప చక్కగా ఇక్కడ మన శ్రీధర గారి సారథ్యంలో నిర్వహిస్తున్న ఐబీటీలో చక్కగా బ్యాంక్ కోచింగ్ నేర్చుకొని శిక్షణ పొంది తను ఉత్తమ కొలువు సాధించాలని, తద్వారా తను కూడా నలుగురికి రేపు ఉపయోగపడుతుందని ఆశిస్తూ సో మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా చైర్మన్ పౌలూరు రమేష్ గారికి, మా నల్లమూతి సాంబశివరావు గారికి, విజయలక్ష్మి గారికి, పింగళి భాగ్యలక్ష్మి గారికి, కె సత్యనారాయణరావు గారికి, బర్రే సుబ్రహ్మణ్యం గారికి, మా జి లక్ష్మీనారాయణ గారికి, ఇతరత్ర ఇప్పుడున్న శ్రీధర గారికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారాలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇలా ఒక విద్యార్థిని బ్యాంక్ కోచింగ్ తీసుకోవడానికి ముందుకు వచ్చింది. అందు నిమిత్తం మేము ఒక సహాయం చేయాలని అనుకున్నాము. అది మానవతా సేవా సంస్థ ద్వారా చేయడం మాకు చాలా ఆనందదాయకమైంది. ఇది మాకు చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. అందరూ కూడా ఇలా ఇన్స్పైరింగ్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. పావులి రమేష్ గారికి, ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సంస్థ నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. ఇంత సేవలు అందిస్తున్న సంస్థ చాలా గొప్ప సంస్థ ఇది. నేను పాల్గొన్న ప్రతి సంస్థలోనూ చూస్తుంటాను. అన్నింటిలోకి ఇది చాలా నెంబర్ 1 సంస్థగా నేను అభినందిస్తున్నానండి ఈ సంస్థని. ఈ సంస్థ తరఫున మేము ఇలా సహాయం చేయడం మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉందండి. మా వారు కూడా చాలా అప్రిషియేట్ చేస్తుంటారు. మేము ఈ సంస్థ గురించి ఇంట్లో కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంటాం. మా పాపకు కూడా చెప్తుంటారండి. మా పాప కూడా ఇలా ఇన్స్పైరింగ్గా తీసుకొని ఇలాంటి కార్యక్రమాల్లో ముందు పాల్గొనాలని కూడా చెప్తుంటాను. చాలా ఆనందంగా ఉందండి మాకు మానవతా సంస్థ ద్వారా ఈ సహాయాన్ని అందించడం. చిరంజీవి దుర్గా ఈ సంస్థ ద్వారా సహాయాన్ని అందుకొని మంచి బ్యాంక్ ఎంప్లాయీగా బ్యాంకులో మంచి జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాను. మానవతా సంస్థ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో మానవత్వం పరిగణించిన మానవతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పింగళి భాగ్యలక్ష్మి గారు మరియు స్టూడెంట్ అయినటువంటి దుర్గా గారు 10,000 రూపాయలు కూడా అనేటువంటి మానవ సంస్థ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానవతా సంస్థలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో మొక్కలు నాటడము, అదే పర్యావరణాన్ని రక్షించడము, అవయవ దానం ప్రోగ్రాం జరిపించడము, అదేవిధంగా బీద విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేయడము, రక్తదాన శిబిరాలు చేసి గుంటూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానవతా సంస్థ అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తుంది. ఆ సంస్థలో నేను చేరడం కూడా నాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు పింగళి భాగ్యలక్ష్మి గారు దుర్గా గారికి 10,000 రూపాయలు బ్యాంక్ కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది వారికి ప్రత్యేకమైనటువంటి మానవతా సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దుర్గా కూడా బ్యాంకులో పిఓ కానీ సెలెక్ట్ కావాలని మానవతా సంస్థ తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గొల్లపూడి గిరిభూషణ్ రావు గారు, పింగళి భాగ్యలక్ష్మి గారు ఎంతో ఉదారంగా, వాస్తవంగా వాళ్ళు డైరెక్ట్గా మానవతాకి డొనేషన్ చేస్తాము, ప్రోగ్రామ్స్ బాగున్నాయండి అన్నప్పుడు ధనంజయ రెడ్డి గారు ఒక డిజర్వింగ్, అంటే మనం చేసే పని చాలా ఉపయోగపడిన పనిలాగా వెళ్తే చాలా బాగుంటుంది, ఒక అమ్మాయి లైఫ్లో బాగా సెటిల్ అయితే బాగుంటుంది అని ధనంజయ రెడ్డి గారి సలహా మేరకు పింగళి భాగ్యలక్ష్మి గారు వాళ్ళు ఒప్పుకున్న మేరకు ఈ మానవతా సంస్థకు వచ్చిన అమౌంట్ 10,000 రూపాయలు ఈ దుర్గా అమ్మాయికి ఇలా ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం. మానవతా స్వచ్ఛంద సంస్థ
కోరుకుంటుంది ఒకటేనమ్మా. అమ్మ, నువ్వు 92% డిగ్రీలో తెచ్చుకున్నావు అంటే చాలా ప్రతిభగల అమ్మాయి. బాగా నువ్వు చదువుకుని మంచి స్థిరపడి సమాజానికి బాగా ఒక పేరు తెచ్చేలాగా నువ్వు నీ తల్లిదండ్రులకి సమాజానికి ఉపయోగపడేలాగా నువ్వు ఎదగాలని బాగా కష్టపడి చదివి మంచి జాబ్ వీవో లాగా సెలెక్ట్ అయ్యి ఇంకా పై అధికారులాగా ప్రమోషన్ అవ్వాలని, అలాగే ప్రత్యేకంగా ఐబిటి ఇన్స్టిట్యూట్ శ్రీధర్ గారికి ఒక ప్రత్యేకమైన వినపం ఏంటంటే, ఈ అమ్మాయిని పెద్ద అమ్మాయి కాబట్టి, ఈ అమ్మాయిని ప్రతిభగల అమ్మాయి కాబట్టి ఆ ప్రతిభను మొత్తం తిరిగి తీసి ఆ అమ్మాయి జాబ్ తెచ్చుకునేలాగా వారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ఐబిటి ఇన్స్టిట్యూట్ ఆ విధంగా కోఆపరేట్ చేయాలని. ఐబిటి ఇన్స్టిట్యూట్ కూడా చాలా డీసెంట్గా ఉంది. యంగ్ అయినటువంటి శ్రీధర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, 10 సంవత్సరాలు చేసి వచ్చారు. వెరీ గుడ్, అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకి ఇంతమంది రావడం, మానవతా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ గారు, విజయలక్ష్మి గారు, అందరూ ఇంతమంది, సుబ్రహ్మణ్యం గారు వైస్ ప్రెసిడెంట్, ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే నిన్ను ఆశీర్వదించాలని, దుర్గా నిన్ను ఆశీర్వదించాలని ఇంతమందికి కలిగింది ఈరోజు మార్నింగ్. కాబట్టి ఇంతమంది యొక్క ఆశీస్సులు తీసుకుని నువ్వు బాగా అభివృద్ధిలోకి రావాలని, బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కొంచెం సరే, అమ్మాయి చూడండి. సంవత్సరాలు మీరు కూడా రెండు వెనక్కి సార్ సెకండ్ అదండి, జరగండి సార్. కొంచెం వెనక్కి వెళ్ళి అందరు కావాలేటట్టు. 1 సెకండ్. ఓకే. ఒక హాఫ్ మినిట్ వీడియో కూడా తీయండి ఇద్దరు ఒకరు. మానవతా సంస్థ తరఫున చక్కటి సన్మానం అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చూడండి పాపం. అమ్మా, నీకే బలంగా ఉంటారు. డిగ్రీ బలం డిగ్రీ కంప్లీట్ చేశాను ఇంగ్లీష్ కాలేజ్లో 92.6. సో ఇప్పుడు నేను కొంచెం ఆర్థికంగా వెనుకబడ్డాను కాబట్టి నాకు మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఆర్థిక సాయం చేశారు. సో పింగళి భాగ్యలక్ష్మి వారి సాయంతో నాకు సాయం చేశారు. వీళ్ళని ఎవరిని నిరుత్సాహపరచకుండా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ నమ్మకం నిలబెడుతూ నేను ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబడి ఈ మానవతా సంస్థలో మెంబర్గా ఉన్నానని నాకు ధనంజయ్ గారు చేసిన ఎంత మంచి పనులు. మేము ఓవరాల్గా చూస్తూ ఇండివిజువల్ అంటే నీలాంటి వాళ్ళు సమాజానికి బాగా ఉపయోగపడే వాళ్ళ గురించి ఆయన బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ధనంజయ్ గారి యొక్క సలహా చాలా మంచిదని అర్థం. ఓకే సార్. ఓకే సార్, ధనంజయ రెడ్డి గారు.